హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మునగాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడెక్కాక ఒక గుప్పెడి పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మునగాకును కూడా వేసుకొని ఇలా మెత్తబడేంత వరకు మగ్గించుకున్నాక పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకొని దించేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, మిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని తగినంత ఉప్పు, వెల్లుల్లి, అలాగే చింతపండు కూడా వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మునగాకును కూడా వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసుకొని పోపు పెట్టేసుకున్నాక మునగాకు పచ్చడిని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మునగాకు పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.